ఓకే, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. మహానాడులో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. ప్రభాకర్ గారు, ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? ఇక్కడ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాం. మా శక్తికి మించి నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ఎవరైతే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎంత చేస్తున్నప్పటికీ కూడా చిన్న చిన్న లోపాలు అక్కడక్కడ ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, మొదటి రోజు ఎంతమందికి భోజన సదుపాయాలు ఉన్నాయి సార్? ఈ రోజు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎంతమంది అంచనా వేస్తున్నారు మీరు? ఈరోజు సుమారుగా ఒక 50,000 మందికి మేము ఏర్పాటు చేసాం. 50,000 మంది దాటొచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఏర్పాట్లు చేస్తాం. ఓకే, మొదటిసారి మహానాడులో నాన్ వెజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి సార్, ఎలా ఉంది? ఎలా ఉంటుంది? నాన్ వెజ్ ఉంటే కొద్దిగా ఇంకా హ్యాపీగా ఉంటారు కదా కార్యకర్తలు, నాయకులు. అంతే తప్ప పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓకే, మీ తోటలో పండినటువంటి మామిడికాయలతో ఇక్కడ చట్నీ చేయించి తీసుకొచ్చారు కాదు, అవి నేను కూడా ఇక్కడ బయట నుంచి కొనుక్కొచ్చినాయి. కాకపోతే మా జిల్లాలో పండింది కాబట్టి అక్కడ నుంచి కొనుక్కొచ్చి మామిడికాయ పికిల్ అనేది ఈ సమ్మర్లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి పెట్టాం. ఓకే సార్, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి తీర్మానం తీసుకోబోతుందని, అందులో భాగంగా నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక పదవి దక్కబోతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీదే ఉంటారు సార్? అంత లోతు విషయాలు మా నోటీసులో లేదు. ఆ విషయాలన్నీ మీరు ఎవరైతే మీ ద్వారా మీకు తెలిసిందో వారిని అడిగితేనే బెటర్ అని నాకు తెలుసు. ఓకే సార్, ఫైనల్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా భయంకరంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు, అవకతవకలు జరిగాయని. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మద్యం కుంభకోణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. తుది లబ్ధిదారైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మహానాడు తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు సార్? తుది లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని మీరు డిసైడ్ చేశారా? ఓకే, అయితే తప్పకుండా అవుతాడు. మీరే చెప్తున్నారు కదా తుది అంతిమంగా ఆయనకే దిగింది ఇదంతా అని చెప్పి మీరు ఫిక్స్ అయ్యారు కాబట్టి కంపల్సరీగా అది కూడా జరుగుద్ది. ఓకే, థ్యాంక్ యూ.